ఖమ్మం జిల్లా వైరాలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఇరిగేషన్ శాఖ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి చిరు వ్యాపారులకు అందించాల్సిన డిమాండ్ చేస్తూ వైరా రింగ్ రోడ్ సెంటర్లో చిరు వ్యాపారులు రాస్తారోకో నిర్వహించారు. వైరా మున్సిపాలిటీలో గత 2 దశాబ్దాల కాలంగా ఇరిగేషన్ శాఖ స్థలంలో చిరు వ్యాపారులు షాపులు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిరు వ్యాపారం నిర్మించుకున్న షాపులు తీసివేసి కాంప్లెక్స్ నిర్మించి చిరు వ్యాపారులకు అందిస్తామని హామీ ఇచ్చి షాపులు కూల్చివేశారని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేసిన స్థలంలో షాపులు నిర్మించకుండా సంవత్సరం గడుస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారని చిరు వ్యాపారస్తులు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో మున్సిపాలిటీ ఆఫీస్లో మాట్లాడాక కలెక్టర్ దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకొని బాధ్యతలను కూడా తీసుకొని వెళ్ళారు. ఆ రోజు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అందరికీ రూములు కట్టిస్తాం, మీరు స్వచ్ఛందంగా సహకరించండి, మీ రూములన్నీ తీసేస్తే అలా ఒక రూమ్ కట్టించి మీకు మళ్ళీ వ్యాపారాలు చేసుకోవడానికి చిరు వ్యాపారులకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. డిసెంబర్ 31వ తారీఖు నాడు అంటే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయినాడు ఇక్కడ ఈ నివాసం ఉండే వాళ్ళని వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద నెట్టేశారు, మొత్తం కొలగొట్టేయడం అనేది జరిగింది. ఆనాడు కలెక్టర్ గారి మాట ఎమ్మెల్యే గారి మాట గౌరవించి వీళ్ళందరూ ఇల్లు తీసేయడానికి సహకరిస్తే మరి 8 నెలలు అయిపోయింది, 11 నెలలు అయిపోతా ఉంది, కనీసం ఒక ఇల్లు నిర్మాణం చేయలేదు. చేయకపోతే ఇప్పుడు చుట్టూ పారీ పట్టుకొని దాన్ని మొత్తం ఇండోర్ స్టేడియం హ్యాండ్వర్లోకి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆనాడు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఈ మాట ఎందుకు హామీ ఇచ్చినట్టు? మీరు ఇల్లు మీరు అందరికి కూడా 10 గజాలు 20 గజాల్లోనూ ఒక రూమ్ కట్టిస్తాం, అందరికీ మీకు తక్కువ రేట్గా కిరాయికి ఇస్తాం, మీరు వ్యాపారాలు చేసుకుంటారని చెప్పి కలెక్టర్ గారు ఎందుకు చెప్పినట్టు? ఎమ్మెల్యే గారు ఆ మాట ఎందుకు హామీ ఇచ్చినట్టు, ఎందుకు తీసేసినట్టు? అంటే ఆ రోజేమో మాట పని కావటం